చెప్పండమ్మా, ఏంటి ప్రాబ్లం మీకు? నాకు సెకండ్ సెకండ్ మ్యారేజ్ అయింది, ఒక పాప. తర్వాత సెకండ్ మ్యారేజ్, 2 పిల్లలు మాకు. ఇప్పుడు చేసుకున్న అతనికి పని చేస్తా అంటాడు, చేస్తలేరు. ఏమైనా వచ్చి తాగి కొడుతుండు. మామూలు ఫస్ట్ పాపను చూసుకుంటా అన్నారు, పాపను కూడా సరిగా చూసుకోవడం లేదు. అంటే మీకు ఫస్ట్ పెళ్ళైన అతనితోటి పాప? ఒక పాప. ఇతనితో ఏం లేదు సంతానం? అంటే తర్వాత మళ్ళీ ఒక బాబు. ఇతనితోటి రెండో పెళ్ళైన రెండో పెళ్లి అయినతోని సెకండ్ బాబు. ఇప్పుడు ఏం పని చేయమంటే పని చేస్తలేరు, మొత్తం తాగేస్తుండు, కొడుతుండు. మమ్మల్ని ఏం సరిగా చూసుకుంటలేరు. మొత్తానికి ఫోన్ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా వెయిటింగ్ కాలే వస్తుంది. ఎవరు అంటే చెప్పరు. పనికే పోడన్నావు కదమ్మా, ఇంకా మరి వెయిటింగ్ రావడం అంటే ఇంట్లో ఎవరితోనో మాట్లాడుతుండు, అసలు ఎవరనేది తెలుస్తలేదు. అది ఇంట్లో ఉండట్లేదా? తను ఇంట్లో ఉండరు. ఎప్పుడో ఒకసారి లంచ్ టైం కు డిన్నర్ టైం కు వస్తారు, చేసుకుంటారు, వెళ్ళిపోతాడు. ఓకే, మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. ఏం పని చేయరు మీరు? ఎక్కడ దాకా చదువుకున్నారమ్మా మీరు? మాది డిగ్రీ అయిపోయింది. ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయిందా? ఫస్ట్ డివోర్స్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ సెకండ్ మ్యారేజ్. ఈయనకి ఆస్తి ఉంది అని అట్లా. ఆస్తి ఉందని వచ్చారా? ఆస్తి ఉంది, ఫస్ట్ 1 month 2 months మంచిగానే చూసుకున్నారు పెళ్లి కాకముందు. ఇక అట్లా మమ్మీ వాళ్ళు నమ్మి ఓకే చూసుకుంటారు కదా, ఎవరైతే ఇప్పుడు మంచిగా చూసుకుంటే సరిపోతాయి కదా అని వాళ్ళు చెప్పారు. మొదటి సంసారం ఏంది, ఎందుకు చింతన తీసుకున్నావు? తను వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. అతనే వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్న తర్వాత నా పాపని నేను తీసేసుకొని నేనే డివోర్స్ ఇచ్చేసి. అది మీరు చూసారా కళ్ళారా? చూశాను, మా ఇంట్లోనే జరిగింది. మీ ఇంట్లోనే జరిగింది, డివోర్స్ అయిపోయింది. అయితే ఒక 2-3 సార్లు చూసి లాస్ట్ టైం అడిగితే నాకు అది నచ్చింది, నేను మ్యారేజ్ చేసుకుంటా అంటే నాకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపో, నా పాపని నాకు ఇచ్చేయని నేను పాపని తీసేసుకొని డివోర్స్ ఇచ్చేసినావు. మొదటి మ్యారేజ్ అట్లా అయిపోయింది. ఇతనితో ఈ పెళ్లి ఇష్టమేనా నీకు? పెళ్లి ఇష్టమే, అన్ని ఇష్టమే, కానీ తను మళ్ళీ ఇప్పుడు పని చేయమంటే పని చేస్తలేరు. ఏమైనా తాగుతుండు, వస్తుండు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుండు. ఈ పెళ్ళి ఎన్నేళ్ళైందమ్మా? పెళ్ళై 2 years అయింది. పాప ఉంది, బాబు ఉన్నాడు. ఇద్దరు. మళ్ళా ఇది ఒక సమస్య వచ్చింది. అసలు ఏంటమ్మా ఇది? మీ తల్లిదండ్రులు చూసిందేనా సంబంధం? మమ్మీ డాడీ చూసిందే. మరి ఇటేడు తరాలు అటేడు తరాలు చూడమంటారు. అసలు ఫస్ట్ సంబంధం బాగాలేకపోతే ఇంకొంచెం మెలకువగా చూసి చేసిన సంబంధాలు ఉండాలి. కానీ మరి ఈమెకి ఫస్ట్ది కొలాప్స్ అయిపోయి సెకండ్ది ఇట్లా ప్రాబ్లం అయ్యి ఏంటో మరి ఈవిడ కేసు ఎట్లనో ఏమో. అయినా కూడా తాగేసి వస్తున్నాడు, కొడుతున్నాడు అంటున్నారు. దానికి రీజన్ ఒకటి ఉంటుంది కదా, అంటే మీరు సరిగ్గా ఉండడం లేదన్నా? మేము సరిగానే ఉంటున్నాం మేడం. మేము 6 months వెయిటింగ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం కదా.